ఇక 14వ అధ్యాయం అనేటటువంటిది గుణత్రయ విభాగ యోగంగా చెప్పబడుతుంది. అంటే మనకి 12 దాకా మనకి 2వ షట్కం అనేటటువంటిది అయిపోయిందండి. 13వ అధ్యాయం నుంచి కూడా మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగము దగ్గర నుంచి కూడాను మనకి 3వ షట్కం అనేటటువంటిది ఆరంభమైపోయింది. ఇందులో గుణత్రయ విభాగ యోగము క్షేత్రజ్ఞ విభాగ యోగము మనకి 13వ అధ్యాయంగా చెప్పారు. 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము అనేటటువంటి పేరుతోటి చెప్తూ ఉన్నారట. తెలియవలసినటువంటి తత్వాలు ఏమేంటండి అవి? చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనేటటువంటి 3 తత్వాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చిత్తు అంటే జీవుడు, అచిత్తు అంటే ప్రకృతి, ఇక 3వది ఈశ్వరుడు భగవంతుడు అనేటటువంటి 3 తత్వాలు తెలియాలి. అందు చిత్తుని గురించినటువంటి ప్రధానంగా విషయాన్ని 13వ అధ్యాయంలో చెప్పారు కదా, అంతే కదా. క్షేత్రము చెప్పారు, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రము గురించి తెలిసినటువంటి వాడు అని చెప్పారు కదా. కాబట్టి 13వ అధ్యాయంలో చెప్పారు కదా. ఇక అచిత్తు అంటే ప్రకృతిని గురించి తెలుపవలసి ఉంది కదా అని చెప్తున్నారన్నమాట. దానికి గుణత్రయ విభాగ యోగం. ఏంటండి యోగం పేరు? గుణత్రయ విభాగ యోగం కదా. దానికి ఇక్కడ మనకి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉంటాయి అని చెప్తున్నా. అక్కడేమో చిత్తు గురించి చెప్పారు, ఇక్కడ అచిత్తు గురించి చెప్తూ ఉన్నారనమాట. కారణం గుణ సంగోస్య సదపద్యోని జన్మసు అని 13వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్పినట్లుగా జీవుడికి మంచి చెడు జన్మలకు కారణము ఈ గుణాలే అని చెప్తున్నారు. చూడండి, ఈ గుణాలు అనేటటువంటివి ఏమవుతున్నాయట? ఆ మంచి జన్మకు గాని చెడు జన్మకు గాని ఇవే కారణమవుతూ ఉన్నాయి, ఈ గుణాలే అని చెప్తున్నారు. సత్వగుణము మోక్షానికి ప్రధాన కారణము కాబట్టి ఆ గుణములు ఎలా పుడుతున్నాయి, వాటిని తెలిసేటటువంటి ఉపాయం ఏంటి, అవి ఎలా జీవుని శరీరంతో బంధిస్తూ ఉన్నాయి, గుణాలు ఎలా జీవుణ్ణి శరీరంతో బంధిస్తున్నాయి, వాటి పనుల్లో గల తారతమ్యం ఏంటి, వాటి వలన కలిగే ఉపకారం ఏంటి, అపకారం ఏంటి, వాటి బారి నుంచి తప్పించుకునే ఉపాయం ఏముంటుంది మొదలైనటువంటి గుణత్రయ విభాగము ఈ అధ్యాయంలో సవిస్తారంగా చెప్పబడింది. కాబట్టి 14వ అధ్యాయాన్ని గుణత్రయ విభాగ యోగము అని తెలియజేస్తున్నారట అని ఈ 14వ అధ్యాయాన్ని చెప్తూ ఉన్నారు.